తెలుగు నేలపై ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతగా బాక్సాఫీస్ వార్‌లో పాలు పంచుకున్న హీరోలు ఎవరంటే బాలకృష్ణ, చిరంజీవి అనే చెప్పాలి. 4 దశాబ్దాలకు పైగా ఈ స్టార్స్ ఇద్దరి మధ్య పోటీ సాగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ కన్నా మిన్నగా ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ బరిలో ఇంకా పోటాపోటీగా సాగుతున్నారు. అప్పుడప్పుడు వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నా అవి వారి స్నేహం ముందు టీ కప్పులో తుఫాను లాంటివే. అలాంటి ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ కలిసి నటిస్తే చూడాలన్నది తెలుగు సినీ ఫ్యాన్స్ అభిలాష. 1987లో వెంకటేష్ హీరోగా రూపొందిన 'త్రిమూర్తులు' సినిమాలో ఓ పాటలో బాలకృష్ణ, చిరంజీవి కలిసి తెరపై కనిపించారు. ఆ తర్వాత వారి సినిమాల ఫంక్షన్స్‌లో మినహాయిస్తే చిరు, బాలయ్య కలిసి కనిపించింది తక్కువే. 40 ఏళ్లకు పైబడి ఈ ఇద్దరు హీరోలు పోటీ పడుతున్నా ఏనాడు కలిసి నటించకపోవడం విశేషం. బహుశా తమ ఫ్యాన్స్ మధ్య గొడవలు తలెత్తుతాయని కాబోలు బాలయ్య, చిరంజీవి ఇప్పటిదాకా ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇక తమిళ నట కమల్ హాసన్, రజనీకాంత్ కూడా 1985లో 'గిరఫ్తార్' తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. వారిద్దరి అభిమానులు థియేటర్స్‌లో గొడవ పడతారనే ఉద్దేశంతోని కమల్, రజనీ ఆ డెసిషన్ తీసుకున్నామని చెప్పేవారు. మళ్ళీ ఇన్నాళ్లకు కమల్, రజనీకాంత్ ఒకే సినిమాలో నటించబోతున్నారు. ఇక ఆ సినిమాకి నెల్సన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ ఆ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ విషయం వెలుగు చూసిన దగ్గర నుంచి తెలుగునాట కూడా చిరంజీవి, బాలకృష్ణ ఒకే సినిమాలో నటిస్తే బాగుంటుందన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి. బాలకృష్ణ, చిరంజీవి కలిసి నటించడం కల్లా అంటున్నారు చాలా మంది సినీ ఫ్యాన్స్. అయితే ఆ మధ్య జరిగిన బాలకృష్ణ నట జీవిత స్వర్ణోత్సవంలో చిరంజీవి స్వయంగా తాము కలిసి నటిస్తామని, సరైన సబ్జెక్ట్‌ను తయారు చేయమని బోయపాటి శ్రీనును ఉద్దేశించి చెప్పారు కూడా. అప్పట్లో అది కేవలం గాలి మాటే అనుకున్నారు. కానీ ఇప్పుడు కమల్, రజనీ కలిసి నటించబోతుండగా తెలుగులో అంతటి ఈక్వల్ స్టార్డమ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. మరి ఈ పవర్‌ఫుల్ కాంబినేషన్‌ను హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఎవరు అన్న ప్రశ్న కూడా తలెత్తక మానదు. బాలయ్య గోల్డెన్ జూబ్లీలో చిరంజీవి చెప్పినట్టు బోయపాటి శ్రీను వీరిద్దరి కోసం కథ తయారు చేస్తారేమో చూడాలి. బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరికీ ఉన్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వారి స్థాయికి తగ్గ సబ్జెక్ట్‌ను ఎవరు సిద్ధం చేస్తారు? ఆ ప్రాజెక్ట్‌ను ఎవరు నిర్మిస్తారో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా బాలయ్య, చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా వస్తే మాత్రం అది సినీ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగనే చెప్పాలి.